మెంతా తుఫాన్ దూసుకొస్తోంది. ఏపీలోని కోస్తా జిల్లాల్లో తుఫాన్ అలజడి రేపుతోంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం తుఫాన్ మచిలీపట్నంకు 160 కిలోమీటర్లు, కాకినాడకు 240 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇవాళ సాయంత్రం లేదా రాత్రికి ఇది తీవ్ర తుఫానుగా కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. ఇక తీరం దాటే సమయంలో కోస్తా జిల్లాల్లో గంటకు గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో, మిగిలిన ప్రాంతాల్లో గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచే అవకాశం ఉంది. సో మెంతా తుఫాన్ ఎఫెక్ట్ కి సంబంధించి ఏపీలో నెలకొన్న సిచ్యువేషన్స్ మనం 10 టీవీ స్క్రీన్ పైన క్లియర్ గా చూడొచ్చు. ఒకవైపు సముద్ర తీర ప్రాంతాలన్నీ కూడా తీవ్ర అలలతో అలజడి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు వర్షం కూడా చాలా కురుస్తూ ఉంది. అక్కడ ఏపీలో ఉన్నటువంటి పలు జిల్లాల్లో వర్షం కూడా నమోదవుతోంది. అలానే ఏకదాటిగా కురుస్తున్నటువంటి వర్షానికి రహదారులన్నీ కూడా జలమయమయ్యి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఏపీలోని కోస్టల్ బెల్ట్ వైపు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మెంతా తుఫాన్కి సంబంధించి ఏపీలో ఇప్పటికే అధికారులందరూ కూడా అలర్ట్గా ఉన్నారు. ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. వారందరినీ కూడా అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి షెల్టర్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాకినాడ సమీపంలోనే మెంతా తుఫాను తీరం దాటే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ కోస్టల్ ఏరియాకి సంబంధించినటువంటి అంతా కూడా అధికారులు అప్రమత్తమై ఉన్నారు. దీనికి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే రివ్యూస్ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మెంతా తుఫాన్ అయితే దూసుకొస్తోంది. కాకినాడలో తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. మరింత అనాలిసిస్ తెలుసుకుందాం. మా కొలీగ్ హరీష న్యూస్ రూమ్ నుంచి మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. హరీష, ఇప్పటికే ఏపీలో మనకు కనిపిస్తోంది. ఏపీలో మనం చూసినట్లయితే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి అంటే ఈ ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. ముందస్తు జాగ్రత్తగా అక్కడున్న ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. అయితే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కమింగ్ 7 డేస్లో అంటే మెంతా తుఫాన్ ఎఫెక్ట్ ప్రభావం అన్నది ఎక్కువగా ఏ ప్రాంతాలపైన ఎక్కువగా ఉంటుంది, ఎక్కడెక్కడ అలర్ట్ ప్రకటించారు, నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇది కమింగ్ 7 డేస్కి సంబంధించిన ఫోర్కాస్ట్. అక్టోబర్ 1 నుంచి అంటే ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్, అంటే రెడ్ కలర్ లో ఉన్నదైతే ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్, అలాగే ఆరెంజ్, ఎల్లో కలర్, గ్రీన్ కలర్ అంటే అత్యంత భారీ వర్షాలు కురవబోతున్న దాన్ని రెడ్ జోన్ గా ప్రకటించడం జరిగింది. కొన్ని ప్రాంతాలను ఇప్పటికే అలర్ట్ చేశారు. అది నేను డిస్ట్రిక్ట్ వైజ్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ స్క్రీన్ పైన ఏదైతే ఇక్కడ మనకు కనిపిస్తుందంటే నెల్లూరు, ప్రకాశం, అలాగే కృష్ణా, విజయనగరం, విశాఖపట్నము, అలాగే ఈ ప్రాంతాలన్నింటినీ కూడా ఇప్పటికే రెడ్ జోన్గా ప్రకటించారు. ఇక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒకసారి మనం చూడొచ్చు, అంటే ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్, అలాగే అక్కడ భారీ ఈదురుగాలులు, అలాగే థండర్ స్టార్మ్ కూడా ఎక్కువగా అక్కడ ఉండే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ మీద ఈ మెంతా తుఫాన్ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ఇవాళ రెండో రోజైన 28, 29 మనం చూసినట్లయితే ఉత్తర కోస్తా వ్యాప్తంగా కూడా వాతావరణ అధికారులు కొన్ని కీలకమైన సూచనలు చేశారు. ఇక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని చెప్పేసి అన్నారు. ఇది అంటే ఇవాళ అలాగే రేపు భారీ వర్షాలు కూడా కురవబోతున్నాయి. ఇక మూడవ రోజు 29 అలాగే 30 తారీఖు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు. ఇక 31వ తారీఖు మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక 5, 6, 7వ రోజు కూడా ఇదే విధమైనటువంటి సూచనలు జారీ చేశారు. మరోవైపు ఇక్కడ ఉత్తర కోస్తా జిల్లాలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరో పెనుగాలులు గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల గరిష్టంగా, 80 కిలోమీటర్లు క్రమంగా, 90 నుంచి 100 కిలోమీటర్లు గరిష్టంగా, 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్పేసి అన్నారు. ఇప్పటికే అక్కడ
నివసిస్తున్న ప్రజలందరికీ కూడా ముందస్తుగానే పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. అధికారులు కూడా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఎందుకంటే గతంలో కూడా మనం చూసినట్లయితే హుదూ తుఫాన్ కావచ్చు, తిత్లీ అంటే అటువంటి పెద్ద విపత్తులు సంభవించినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారో ఈసారి అత్యంత జాగ్రత్తగా ముందస్తుగానే ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగానే ప్రజలందరికీ హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచనలు చేశారు. మరోవైపు విద్యా సంస్థలకు అన్ని కాలేజీలకు కూడా సెలవులు ప్రకటించడం జరిగింది. ఇక ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఈ విధంగా ఉంటే దక్షిణ కోస్తాలో పరిస్థితి మనం చూద్దాం. దక్షిణ కోస్తాలో ఇక రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల, అలాగే అత్యంత భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశం ఉంది. పెనుగాలులు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా, 80 కిలోమీటర్ల క్రమంగా, 90 నుంచి 100 కిలోమీటర్లు గరిష్టంగా, 110 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీసే అవకాశం ఉందన్నారు. అలాగే ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. అంటే వర్షాలు పడేటప్పుడు మనం చూడొచ్చు ఉరుములు అలాగే పెనుగాలులు కూడా వీచే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ప్రజలు చెట్ల కింద కావచ్చు, విద్యుత్ స్తంభాల వద్ద ఎట్టి పరిస్థితులు కూడా అక్కడ ఉండద్దు అని సూచిస్తూ ఉన్నారు. ఇది దక్షిణ కోస్తాలో రాబోయే 7 రోజులు కూడా ముందు భారీ నుండి అతి భారీ వర్షాలు, ఆ తర్వాత ఉరుములతో కూడిన మెరుపులు 1-2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఇక 4-5 రోజుల నుంచి ఎటువంటి హెచ్చరిక సైతం జారీ చేయలేదు. ఎక్కువగా ఈ మొంతాన్ తుఫాన్ ఎఫెక్ట్ అన్నది రాబోయే 4 రోజుల పాటే ఎక్కువగా దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ 4 రోజులకు సంబంధించి అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఒకసారి ఓవరాల్గా ఇక్కడ మనం చూడొచ్చు, ప్రస్తుతం మొంతాన్ తుఫాను మచిలీపట్నం నుంచి 160 కిలోమీటర్ల లోతులో ఇక్కడ ప్రెజెంట్ అయితే కేంద్రీకృతమే ఉంది. ఇవాళ అంటే ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇక్కడ కేంద్రీకృతమైంది. గంటకు 81 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు అన్నవి వీస్తూ ఉన్నాయి. దీని ప్రభావం వల్ల ఇక్కడ నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం, ఎక్కువగా విజయవాడ, విశాఖపట్నం మధ్య ఇది తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటిన సమయంలో గంటకు 81 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీయబోతున్నాయి. అలాగే తుఫాను గంటకు 15 కిలోమీటర్ల వేగంతో అన్నది కదులుతోంది. ఇప్పటికే మనం చూసినట్లయితే ఓవరాల్గా అంటే ఏపీ వ్యాప్తంగా కూడా ఎక్కువగా తీర ప్రాంతం అన్నది చాలా వరకు ఎఫెక్ట్ అవుతూ ఉంది. అక్కడ ఇప్పటికే భారీ వర్షాలు అన్నవి కురుస్తూ ఉన్నాయి. ఇక్కడ నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నము అంటే ఈ తీర ప్రాంతం అన్నది ఎక్కువగా ఎఫెక్ట్ అవుతోంది. ఇది రేపు తీరం దాటే అవకాశం ఉండటంతో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. రైట్ హరీష, థ్యాంక్ యూ. మొంతా తుఫాన్ ఏపీని వణికిస్తోంది. కాకినాడ వైపు తుఫాన్ దూసుకొస్తోంది. దీంతో సముద్ర తీర ప్రాంతమంతా అల్లకల్లోలంగా మారింది. రాకాసి అలలు భీకరంగా ఎగిసిపడుతూ ఉన్నాయి. తీరం వెంబడి సుమారుగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తూ ఉన్నాయి. కాకినాడ బీచ్ రోడ్ అలల తాకిడికి గురై ధ్వంసమైంది.